వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు ఆయనను ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ వైకుంఠనాథుని కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సహా పలువురు మంత్రులు వైకుంఠ ద్వారం గుండా శ్రీనివారిని దర్శించుకున్నారు. సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నటుడు నారా రోహిత్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు క్యూ కట్టారు. ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, చింతమనేని ప్రభాకర్ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. క్రీడారంగం నుండి క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సినీ లోకం నుండి రాజేంద్ర ప్రసాద్, శ్రీలీల, శివాజీ తదితరులు వేకువ జామునే మొక్కులు తీర్చుకున్నారు. ఆదిదేవుడైన విష్ణుమూర్తి సకల కష్టాలను హరింపజేయాలని, ఆ దేవుడి చల్లని చూపు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. యూపీలో రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్ చేసిన అజయ్ రాజ్బర్ అనే యువకుడికి పోలీసులు గట్టి గుణపాఠం చెప్పారు. వేగంగా వస్తున్న రైలు కింద పడుకుని వీడియో రికార్డ్ చేసిన అతడు ఆ తర్వాత ఇతరులకు హితోపదేశం చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి సంకెళ్లు వేశారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి పిచ్చి వేషాలు వేయవద్దని, చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిమాయత్ నగర్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని స్వామివారిని వేడుకున్నా. రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ గా ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు, వైస్ చైర్పర్సన్లుగా శ్రీమతి పూనెం చంద్రకళ, శ్రీ విప్లవత్ లింగం నాయక్, శ్రీ సెడ్మకి ఆనందరావు, శ్రీ కురాకుల మల్లికార్జున్ గారులను నియమిస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ కేసి వేణుగోపాల్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. నాడు రాష్ట్ర విభజనకు ముందు 2013లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కృష్ణానదిలో తెలంగాణకు 299 టీఎంసీలు వాటాను ఒప్పుకొని చారిత్రక ద్రోహం చేసిందే నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు చేస్తున్నారు. మీరెన్ని డ్రామాలు చేసినా, తప్పించుకునే ప్రయత్నాలు చేసినా ఈ కాంగ్రెస్ దొంగలను నమ్మరు తెలంగాణ ప్రజలు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించాను. ఇండియాను మిస్ అవుతా అమెరికా బ్లాగర్ భావోద్వేగం. భారత పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తూ అమెరికా బ్లాగర్ గబ్రూజీ ఎమోషనల్ అయ్యారు. బైక్ పై ప్రయాణిస్తూ రికార్డ్ చేసిన వీడియోలో, మోదీ గారు, నాకు ఆధార్ కార్డు తీసుకోవాలని ఉంది. ఇక్కడి ప్రతి విషయం నా మనసుకు హత్తుకుంది. థ్యాంక్ యూ ఇండియా, నిన్ను మిస్ అవుతా అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఇండియాను వీడి వెళ్ళొచ్చు, కానీ ఇండియా మిమ్మల్ని వీడి వెళ్ళదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.